అన్న రుద్రేంగిలో ప్రధానమైనటువంటి సమస్య అన్న ఈ రైతులు ఈ రైతులు గ్రామంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేటువంటి రైతు కల్లాలు లేవన్న. ఓకే. రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ హ్మ్. ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఈ రైతులని దళారులకు. సంబంధించిన భూములకి లీజుకు తీసుకొని ఈ రైతులు కల్లాలు ఏర్పాటు చేసి ఆ మార్కెట్ని ఏర్పాటు చేసుకునే దుస్థితి ఈ రుద్రేంగిలో ఉందన్న. ఓకే. ఇది అలాగే ప్రధానమైన సమస్య. అలాగే ఈ రుద్రేంగి అన్న ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ వేములవాడ నియోజకవర్గం అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన రుద్రేంగికి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం మైదానం లేదన్న. ఓకే. ఇలా ఈ దేశానికి యువత ద్వారానే దేశ భవిష్యత్తు ముడిపడి ఉన్నది. అన్ని రంగాలలో యువత ఉండాలనుకుంటాం, ఆటల్లో మరీ ముఖ్యంగా ఉండాలనుకున్నాం. పిల్లలు ఆడుకోవడానికి యువత ఆడుకోవడానికి ఎక్కడ కూడా ఆట స్థలాలు లేవు. రైతులు పండించిన ధాన్యాన్ని నమ్ముకోవడానికి కల్లాలు లేవు. మొన్నటి వరకు ఇప్పుడు కూడా ఇంకా ఇంత పెద్ద విలేజ్కి 30 పడగల ఆసుపత్రి లేదన్న. ఓకే. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మేము 2 సందర్భాలలో మేము ఈ ఊరికి మేము హాస్పిటల్ తక్షణమే కడతామని చెప్పి మోసం చేశారు. ఎమ్మెల్యే గారు గెలిచిరు, తక్షణమే కడతానన్నారు. ఇప్పటికి కూడా అది నత్తనరకన సాగుతున్నది ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ హాస్పిటల్. ప్రధానమైన సమస్య సుమారు 30 కిలోమీటర్లకు ఈ రుద్రేంగి ప్రాంతం నుంచి వాళ్ళు మెరుగైన వైద్యం కోసం చికిత్సకి వెళ్లాల్సిన పరిస్థితి అన్న. 15,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఇలా మెరుగైన వైద్య సేవలు లేవు రుద్రేంగిలో.